ప్రత్యర్థులపై పంచ్ డైలాగులు పేలాయి. కూటమి మేనిఫెస్టోపై సెటైర్లు షరామామూలే. 4వ రోజు ప్రచారంలో సీఎం జగన్ ప్రతిపక్షాలను దుమ్ము దులిపేశారు. 3 జిల్లాలు 3 నియోజకవర్గాల్లో పర్యటించిన ఆయన వైసీపీని ఎందుకు గెలిపించాలో ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీ సీఎం జగన్ విజయనగరం జిల్లా బొబ్బిలి, అనకాపల్లి జిల్లా పాయకరావుపేట, ఏలూరు జిల్లాలో పర్యటించారు. విపక్షాలపై విమర్శలు గుప్పిస్తూ ప్రచార పర్వంలో ముందుకెళ్లారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో నిర్వహించిన సభలో పాల్గొన్న సీఎం జగన్ అర్హులకు 3 సెంట్లు స్థలం ఇస్తారని చంద్రబాబు మోసం చేశారన్నారు. బీసీ సబ్ ప్లాన్, ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అంటూ మోసపూరిత హామీలిచ్చారన్నారు సీఎం జగన్. అర్హులందరికీ 3 సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు. నేను మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు హయాంలో మీలో ఏ ఒక్కరికైనా కూడా 1 సెంట్ అయినా స్థలం ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరినీ. 10,000 కోట్లతో బీసీ సబ్ ప్లాన్, చేనేత పవర్ లూమ్స్ మాఫీ అన్నాడు. జరిగిందా అని అడుగుతా ఉన్నాను. ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు. జరిగిందా అని అడుగుతా ఉన్నాను. ఇక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు సీఎం జగన్. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో జరిగిన సభలో పాల్గొన్న ఆయన తాను భూములు ఇచ్చేవాడినే గాని లాక్కునేవాడిని కాదన్నారు. 100 ఏళ్ల క్రితం జరిగిన భూ సర్వేను మళ్లీ చేయించి ప్రజల భూములపై సర్వ హక్కులు కల్పించడమే తన లక్ష్యమన్నారు సీఎం జగన్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో కూడా ఇదే మాదిరిగా జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరికి మెసేజ్లు పంపిస్తా ఉన్నాడు. ప్రతి ఒక్కరికి కూడా ఫోన్లు చేసి చెప్తా ఉన్నారు, మీ భూములు జగన్ కాజేస్తాడు అని. అయ్యా చంద్రబాబు, జగన్ ఎలాంటి వాడో నీకు తెలియదేమో, కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదకు తెలుసు జగన్ ఎలాంటి వాడో అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. జగన్ భూములు ఇచ్చేవాడే కానీ జగన్ భూములు లాక్కునేవాడు కాదు నీ మాదిరిగా అని చెప్తా ఉన్నాడు. ఈరోజు వైసీపీకి ఓటు వేస్తే సంక్షేమ పథకాలు కొనసాగుతాయన్నారు సీఎం జగన్. ఏలూరులో జరిగిన సభలో పాల్గొన్న ఆయన చంద్రబాబును నమ్మడమంటే కొండ చిలువ నోట్లో తలపెట్టడమే అని కామెంట్ చేశారు. ఈ ఎన్నికల్లో మీ జగన్కు మీరు ఓటు వేస్తే పథకాలన్నీ కూడా కొనసాగింపు, మరో 2 అడుగులు ముందుకు. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవటమే. చంద్రబాబుకు ఓటు వేయడము అనంటే కొండ చిలువ నోటిలో తలకాయ పెట్టడమే అన్నది. మొత్తానికి 3 జిల్లాలు 3 నియోజకవర్గాల్లో పర్యటించిన సీఎం జగన్ కీలక అంశాలను ప్రస్తావిస్తూ ఎన్నికల ప్రచారం చేశారు.